అంతర్జాతీయ యోగా దినోత్సవ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల్లోనూ నెల రోజుల పాటు యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించాలి అని ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచనల మేరకు శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని 80 అడుగుల రోడ్డులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో శ్రీకాకుళం, మెచ్చెర్ల, గారా మండలాల నుండి ఐసిడిఎస్ సిబ్బంది, చిల్డ్రన్ హోమ్స్ కు చెందిన చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం 700 మందికి పైగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ సమన్వయ అధికారి డాక్టర్ జగదీష్, ఐసిడిఎస్ అధికారి బి శాంతిశ్రీ, నోడల్ అధికారి మనెమ్మ, 2 మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు. యోగా ద్వారా శరీర దృఢత్వం, మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుంది అని తెలిపారు. ప్రజలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని దాన్ని జీవన శైలిలో భాగంగా చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. శ్వాసను గమనిస్తూనే ఉందాం. నడుము నిటారుగా పెట్టుకుంటున్నాము. కీప్ బ్రీదింగ్. నెమ్మదిగా వెనక్కి వచ్చేద్దాం.